శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. బాబా యొక్క అనుగ్రహంతో గురు పౌర్ణమి కార్యక్రమాన్ని మనం అత్యంత అద్భుతంగా భక్తి శ్రద్ధలతో ఆచరించబోతూ ఉన్నాం. గురు పౌర్ణమి నాడు విశేషంగా ఎటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలి మీ గృహంలో అనేది తెలియజేస్తుంది ఈ వీడియో. గుహ్యమైన అంధకారాన్ని తొలగించేవాడే గురువు. బాబా మనకు గురువుగా లభించటం మన పూర్వజన్మ సుకృతం. మరి అటువంటి గురువుని సేవించే ఘనమైన రోజు గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ అని కూడా అంటాం. ముఖ్యంగా వ్యాస పౌర్ణిమనే గురు పౌర్ణమిగా పిలుస్తుంది. సరే, కార్యక్రమంలో 21వ తారీఖు గురు పౌర్ణమి నాడు ప్రాతకాలం 5:15 కాగడ హారతి బాబాకి ఇవ్వండి. పాడటం రాకపోయినా ఆ ఆడియో అయినా మన యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి అదైనా ప్లే చేసి హారతి ఇవ్వండి. భక్తి శ్రద్ధలతో చెయ్యండి. అవకాశం ఉన్నవారు చేయండి, అవకాశం లేనివారు క్లుప్తంగా చేయండి, ఏం పర్వాలేదు. 5:15కి కర్పూర హారతి ఇచ్చేయండి. అవకాశం లేనివారు, మొత్తం హారతి పాడటం కుదరదు అనుకున్నవారు బాబాకు చక్కగా కర్పూర హారతిని ఇవ్వండి. లేదు 5:15కి హారతి పాడే అవకాశం ఉన్నవారు హారతి ఇవ్వండి, కాకడ హారతి. 5:45కి అభిషేకము, కాకడ హారతి అనంతరము బాబాకు అభిషేకం చేయగలిగిన వారు చక్కగా ప్రతిసారి మీరు ఎట్లా చేస్తారో అలాగే అలంకరణ చేయండి, అభిషేకం చేయండి. అలాగే అలంకరణ కూడా మీకు నచ్చిన విధంగా బాబాకు చక్కగా పుష్పాలతో, ఇంకా మీ ఇష్టం మీరు ఎలా అలంకరణ చేస్తారో అలంకరణ చేయండి. అలంకరణ అయిపోయిన తర్వాత దీపారాధన చేసుకొని బాబా అష్టోత్తర శతనామావళి చదవండి, బాబాను పూజించండి. బాబాను పూజించిన తర్వాత అవసర నైవేద్యం అంటే పండు, ఫలము, లేదు కొబ్బరికాయ, ఇవన్నీ ఏమైనా సరే నివేదన చేయండి. ఎందుకంటే మధ్యాహ్నం మహా నైవేదన ఉంటుంది కాబట్టి, మీరు తయారు చేసుకున్న భోజనాన్ని బాబాకు నివేదన చేస్తారు కాబట్టి బాబాకు అవసర నైవేద్యం. అక్కడికి ఉదయం మన పూజ ముగుస్తుంది. తర్వాత మధ్యాహ్న కార్యక్రమంకి వచ్చేటప్పటికి ఈలోపు మీరు మహానైవేద్యం అంటే కావలసిన భోజనం అవన్నీ తయారు చేసుకుంటారు. అనంతరం 11 గంటలు లేదా 11:15 సచ్చరిత్రలో 18వ అధ్యాయము, 20వ అధ్యాయము, 18th చాప్టర్, 20th చాప్టర్ని చక్కగా భక్తి శ్రద్ధలతో పారాయణం చేయండి. అనంతరం 12 గంటలకు బాబాకు ధూపదీప నైవేద్యం, చక్కగా ధూపం వేయండి, మహానివేదన చేయండి, మధ్యాహ్న హారతి పాడుకోండి. అక్కడికి ఆ కార్యక్రమం ముగుస్తుంది. మరలా సాయంత్రం సంధ్యాహారతి అనంతరం బాబాకు పాదుకా పూజ, పాదుకా పూజ తర్వాత బాబాకు సేజహారతి. హారతి మొత్తం ఇవ్వగలిగిన వారు అంతా పాడుతూ చక్కగా ఇవ్వండి, లేదు కర్పూర హారతిని ఆ సమయంలో ఇవ్వచ్చు. కాబట్టి ఈ విధంగా గురు పౌర్ణమికి సంబంధించిన కార్యక్రమాలన్నీ మనం ఆచరించబోతూ ఉన్నాం. మరల కూడా ఇప్పుడు ఇంకా విశేషంగా వివరంగా కూడా కొన్ని పాదుకా పూజ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. జై సాయిరామ్.